ఉపయోగపడ్డారు. అండ్ ఈ సినిమా విలేజ్ నుంచి ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ ఫిల్మ్ చూసినట్లే ఉంది. అంత బాగా ఉంది. దీనికి చాలా ఖర్చు ఉంటుంది కదా అనుకున్న తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే చాలా బడ్జెట్, చాలా లిమిట్ తోటి, బడ్జెట్ కన్స్ట్రైన్ తోటి, వాటితోటి కూడా ఆయన అది చేయగలిగి ఆ ఫీలింగ్ ఇవ్వగలిగాడంటే నాకు చాలామంది ఈ ఒక్క విషయంలో మనం నేర్చుకోవాలి. అంటే ఖర్చు పెడితే అనేది కనపడుతుంది తెర మీద అనే భావంతో కాదు, నువ్వు ఇక్కడ అనుకోవాలి, నీ మైండ్లో అనుకోవాలి, ఈ విజువల్స్ మీద నీకు ఉండాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండగలగాలి. డైరెక్టర్కి ఉండగలిగితే కనుక ఇలా రావాలి అంటే ఏమేం చేయాలని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అండ్ అవి ఇక్కడే సాధ్యపడుతుంది. ఈ రోజునటువంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్ట్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించడం అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేస్తారంటే అది అంత అవ్వాల్సినంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్, తన భయం, భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలో చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. మీరు ఫస్ట్ సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందించిన విజయాన్ని మన విజయంగా కాదు, బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ మీరు సక్సెస్ సాధించారు. దీన్ని బడ్జెట్ పరంగా అయితే కానీ లిమిటెడ్ టైంతో మీరు చేయటం కానీ దానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను.